ఫ్లాట్స్ అంతా వెతికిన కుంటిది ఎక్కడ కనపట్టలేదు. అయిపోయాను బావా, ఈ దెబ్బతో మా పోలీస్ అత్త నన్ను లాకప్ లేసి కొల్లబడటం ఖాయం. మోస్తావా నువ్వు? నీ యాదవ్ ఇమాజినేషన్ నువ్వును. అదిగో పార్వతి. పదండి. ఎలాగైనా సరే దీన్ని కాకాపట్టి మన కాపురాలు నిలబెట్టుకోవాలి. పార్వతి ఈజ్ అ గుడ్ గర్ల్. ఎక్కడ చూసినా అక్కడే మర్చిపోతుంది కదా పార్వతి. ఓ మై గాడ్, నువ్వు బట్టలు ఉతుకుతున్నావా? లేకపోతే నిన్ను ఉతకమంటావా? మరదే అపార్థం చేసుకోవడం అంటే. చేత్తో ఉతుకుతున్నావా అన్నాను. అవును రాబాయ్, నిన్న మనం అంతా కలిసి ఆవిడకి ఏదో కొనిద్దాం అనుకున్నాం కదా, గ్లౌజులు బావా. గ్లౌజులు ఏంటి, ఏకంగా వాషింగ్ మెషినే కొనిద్దాం. అప్పుడు ఎంచక్క ఆడుతూ పడుతూ బట్టలు ఉతుక్కుంటుంది మన పార్వతి. వాషింగ్ మెషిన్ కొనిపెట్టి మీ తప్పుడు పనులు కప్పెడదాం అనుకుంటున్నారా? అదే పార్వతి, నువ్వు మా దేవతవి, వరాలు ఇవ్వాలే గాని ఇలా వార్నింగ్లు ఇవ్వకూడదు. దయచేసి జరిగిన విషయం మా లక్ష్మికి చెప్పకే. అలా చురుక్కుని చూడకు పార్వతి, నీలో ఓ ఆర్తి అగ్రవాలు, ఓ గజాలా ఉన్నారంటగా. అలా అని ఏ ఎదవ చెప్పాడు? మా ప్రీకోసరాడు కెమెరామెను ఆ ఎదవ. అందుకేనా మొన్న వచ్చినప్పుడు ఆ దొంగ సచ్చినోడు కళ్ళ చిదంబరంలా నాకేసి మిట్టకరించి చూశాడు. ఈసారి రాణి నలిపేస్తా. పంజయ్, నాకు వాడి శనుదిరిపద్ది. ముందు మీ వదిలించాలి. మీ పిల్లలతో ఈ విషయం అర్జెంట్ గా చెప్పాలి. పార్వతి, దయచేసి ఆ పని మాత్రం చేయకు ప్లీజ్. నువ్వు ఆగరా. ఇదిగో ఇదే నీకు ఆఖరి బేరం. ఈ డబ్బు తీసుకుని చూసింది మర్చిపో. ఏంటి, ఈ డబ్బులు తీసుకుని మీ పిల్లలకి, మీ బంగారం లాంటి పిల్లలకి అన్యాయం చేయమంటారా? మిమ్మల్ని ఏంటే తెగ రెచ్చిపోతున్నావు? మా ఇళ్లలో పనిచేస్తూ మేం పడేసే ఎంగిలి మెతుకులు తినే కుక్కవి. అవును, మెతుకులు పడేస్తే తింటాను, దొంగలు పడితే మొరుగుతాను. అంతేగాని డబ్బులకు కకుర్తి పడి నిజాన్ని కోతిలా కప్పట్లేను. మీ ఇంటి ఉప్పు తిని బతుకుతున్నాను. ఆ ఉప్పు విలువ మీకే తెలుసు. ఉప్పు విలువ తెలీదా? టాటా 5, అన్నపూర్ణ 4, సన్ఫ్లవర్ ఆయిల్ 50 రూపాయలు. నీ అబ్బా, టైటానిక్ లెవెల్లో కొంపలు మునిగిపోతా ఉంటే చెత్త జోకులు నువ్వు. మనం వెంటనే లక్షోత్తర నోము చేసి మన కుటుంబాల మీద పడ్డ దిష్టి పోగొట్టుకోవాలి. మన పెద్ద గండ నుంచి బయటపడ్డాం. మన తాళి గట్టింది కాబట్టి మన భర్తలు హోటల్కి రాలేదు. వాళ్ళే కనుకొచ్చుంటే. అయ్యో రామరామా, రోజు దేవుడికి వేసేదంట నా మొగుడి ఫోటోకి వేయాల్సి వచ్చేది. అమ్మో, లాయర్ గా నల్లకోటేసుకునే నేను లైఫ్ లాంగ్ విధవరాలుగా తెల్ల బట్టలు కట్టుకోవాల్సి వచ్చేదక్క. వాళ్ళని రమ్మనకుండా మనం చాలా మంచి పని చేసాం. మీరు రమ్మనకపోతేనే వాళ్ళు వచ్చారుగా. ఏంటి నువ్వు అనేది? ఇల్లాలంటే ప్రమిదల్లోకి వత్తులే కాదమ్మా, కళ్ళల్లో వత్తులేసుకుని మరీ మొగుల్ని గమనిస్తుండాలి. ఆ రోజు హోటల్ కి మీ మొగుళ్ళు రాలేదనుకుంటున్నారా? వచ్చారు. వచ్చారా? వస్తే మాకు కనిపించలేదే. కనిపిస్తే అసలు అక్కడే పేలుండేది. అబ్బా, అర్థమయ్యేట్టు చెప్పే. ఆ రోజు మీ మొగుళ్ళు ఒంటరిగా రాలేదు, ముగ్గురు అమ్మాయిల్ని పికప్ చేసుకొచ్చారు. పార్వతి, ఇలారా. ఏమన్నా మతుండ మాట్లాడుతున్నావా? మా ఆయన అలాంటి వారు కాదు. మా ఆయన అంతే. మా ఆయన అంతే. నేను చెప్పేది వినండి. వాళ్ళతో మీరు ఎన్నేళ్ళ నుంచి కాపురం చేస్తున్నారో అన్నేళ్ళ నుంచి వాళ్ళు నాకు తెలుసు. మీ వాళ్ళు ముగ్గురు అమ్మాయిలతో జల్సా చేయడం నా కళ్ళారా చూశాను. నిన్ను నా మొగుడు నా దగ్గర రావడానికి భయపడతాడు, ఇంకో దాంతో జల్సా చేస్తున్నాడంటే నమ్మమంటావా? గాలి వార్త అని చెప్పవే. అది గాలి వార్త కాదమ్మా, మీ మొగుళ్ళే ఒట్టి గాలోళ్ళు. నేనేం చేసిన పాపం లేదు. ఇంకొకసారి వాళ్ళ గురించి ఏమన్నా అన్నా అంటే ఊరుకునేది లేదు. కర్ణుడికి కవచ కుండలాలు పుట్టుకతో వస్తే మనకి పెళ్ళాలతో పాటు వచ్చాయి. మనల్ని వేరే లెవెల్లో కవర్ చేస్తుంటే ఇంకా మనకి తిరిగే ఉంది. ముందు నువ్వు రంగప్రవేశం చేయి. ఇంకోసారి మాట్లాడమంటే లక్ష్మి, లక్ష్మి నన్ను ముట్టుకోదు. లక్ష్మి నన్ను ముట్టుకోవద్దు. స్కూటర్ లో వస్తుంటే దారిలో షకీలా పోస్టర్ చూశాను. ఆహా, ఎంత బాగుందో అనుకున్నాను. నేను తప్పు చేశా కదా లక్ష్మి, దీనికి ద్రోహం చేసినట్టే కదా లక్ష్మి. మీరు చెప్పండి. ఇంకేం చెప్పంటావు లక్ష్మి, నేను మైలు పడిపోయాను లక్ష్మి. అర్జెంట్ గా బకెట్ నీళ్ళు పోసుకుంటే గానీ నేను మామూలు మనిషి కాలేను లక్ష్మి. అయ్యో బంగారు కొండ, చూడవే, ఇంత మంచి మనిషి మీద నీళ్ళపు నిందలేస్తావా? నీ నాన్న కోసయ్యా. ఏంటి బావా ఐడియా? చందు, బాలు, అరే మీరు ఇక్కడ ఉన్నారా? ప్రసాదం తీసుకోండి. అరటి పనులు ఎక్కడో చూసినట్టుంది కదా. బయట
బయటే గుళ్ళో. మీరు హోటల్లో బాంబ్ బ్లాస్టింగ్ నుంచి విజయవంతంగా బయటపడినందుకు గుళ్ళో 1000 ప్రదర్శనలు చేసి మరీ తెచ్చాను. తీసుకోండి. చూసావుటే వీళ్ళని నేను అంతలేసి మాట్లాడినా. ఏమంది? మీ ముగ్గురు అమ్మాయిలతో తిరుగుతున్నారని, పైగా వాళ్ళని హోటల్ కి తీసుకొచ్చారని అబద్ధాలు చెప్పింది రాకాసి. అలా చెప్పిందా? పార్వతి ఎప్పుడు నిజాలే చెబుతుంది. మీరుండండి. రోజు కోర్టుకెళ్ళే నాకు ఎవరు అబద్ధం చెప్తున్నారో ఈజీగా తెలిసిపోతుంది. చెప్పే, నీతో ఈ అబద్ధం ఎవరు చెప్పిస్తున్నారు? ఎంత ఇచ్చారు? అయ్యో లేదమ్మా, వీళ్ళ భాగవతం బయట పడుతుందేమో నన్న భయంతో వీళ్ళే నాకు భాగవతం అంటే గుర్తొచ్చింది. ఇవాళ సాయంత్రం గుడిలో మైకిల్ జాక్సన్ భాగవత శ్రవణం ఉందంట. మైకేల్ జాక్సన్? అదే మన మైకేల్ లక్ష్మీ జనార్దన్ రావు లేడు, ఆయన తన పేరు మైకేల్ జాక్సన్ గా మార్చుకున్నాడు. మీరు పెళ్ళాలని మార్చినట్టుగానా? అయ్యా కరెక్ట్. ఇంకోసారి కూత కూస ఉంటే నేను చంపేస్తాను. పని మంచిగా వచ్చిన దానివి పని మంచిగా పడుండు. మీరు పదండి, రండి. పదండి. లక్ష్మి గారు, వాళ్ళ భాగం వాళ్ళు ఇచ్చేశారు. మీరు ఇవ్వవలసింది ఏదో మర్చిపోయినట్టున్నారు. అవును, మర్చిపోయాను కదా. రండి. నువ్వు రాబో. ఎంచక్క డబ్బులు ఇస్తామంటే తీసుకోకుండా ఉప్పు తిన్నానంటూ చెప్పు దెబ్బలు తినొచ్చింది బావా. పాపం పార్వతి. ఎలా ఉంది మా పెళ్ళాల దెబ్బ? రోజు తింటున్నారుగా, మీకే తెలియాలి. పచ్చ కళ్ళజోళ్ళు పెట్టి గేదెలు నమ్మించినంత తేలిక కాదు పార్వతి మా పెళ్ళాలను నమ్మించడం. ఈ పార్వతే కాదు, ఆ పరమశివుడు పార్వతే డైరెక్ట్ గా వచ్చి చెప్పినా సరే మన పెళ్ళాలు నమ్మరు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. 10,000 తీసుకుని మా పార్టీలోకి జంప్ అయిపో. ఏంటి మిడిసి పడుతున్నారు? ఈ ప్రపంచంలో ఎలిసిపోని చీర లేదు, సందేహపడని ఆడది లేదు. సూపర్ డైలాగ్ బావా. ఏ నాటకాలు ఆడుతున్నారా? ఆ అమ్మాయిక ఆడవాళ్ళని మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా? ఇదిగో ఏదో ఒక రోజు మీ పిల్లాలికి మీ దొంగ సెటప్ల్ని చూపించి దెబ్బకి దెబ్బ తీయకపోతే నా పేరు ఫిట్టింగ్ పార్వతి కాదు, మరి కట్టింగ్ పార్వతి. రోజు ఇలా రోడ్డు కట్టబడిపోయి లూసీ లూసీ అన్న ప్రాణం చేస్తున్నారు. మీకేం లూజా? నేను లూజులా కనబడుతున్నాను. నీకో లాక్కెళ్ళి లాకప్ లో పెట్టి చంపేస్తాను. అంత ఎందుకండి, ఒక్క వివరాలు చెప్పండి. అలా అడిగేవు బాగుంది. నా కుక్క తెల్లటి తెలుపు, దాని మీద నల్లటి అదిగో అవయారంగా నడిచొస్తుందే, అలా ఉంటది నా కుక్క. నేను కుక్కనా? చూసుకో, బాగా చూసుకో. ఏంటి పోలీస్ అయినా మీ కళ్ళకి నేను కుక్కలా కనపడుతున్నానా? కాకపోతే చిన్న తేడా ఉంది. ఏంటి తేడా? నా కుక్కకు 4 కళ్ళు నీట్ గా ఉంటాయి, నీకులాగా కుంటిది కాదు. పోలీసు నుండి నన్నే కొడతావా? ఓరా పొట్టి బుడంకాయ, నక్క దోసకాయ. ఆహా, ఆ పోకిరి వాళ్ళు పట్టింది ఈ పిల్లల్నే. అమ్మయ్యా, వీళ్ళ ముగ్గురు ఒకే గుడ్డి గుబ్బులన్నమాట. వీళ్ళ దగ్గరకెళ్ళి అసలు విషయం చెప్పానంటే వాళ్ళ బతుకు ఊపే కూహ. ఎవరు నువ్వెవరు? కనపట్టాలా? నేను ఇంటి గూర్ఖాని. అయ్యా చెప్పొచ్చావులే, నేను ఇంటికి కొత్తగా చేరిన పని మనిషిని. ఏ మీనాక్షి, జ్యూస్ తీసుకురా. You naughty చందు, I love you, I kiss you. No యార్, నేను కిస్ చేసింది నీ ఫోటోని. తప్పమ్మా, తప్పు తప్పు. చంద్రం బాబుని కిస్ చేసేది మా మహాలక్ష్మమ్మ ఒక్కతే. ఏంటి చందు, సమ్ క్రాస్ టాక్ వస్తుంది. ఇది క్రాస్ టాక్ కాదు, డైరెక్ట్ అటాక్. ఏయ్, ఎవరు నువ్వు? నేను మీనాజీ చెల్లెలు కామాచిని. ఇక్కడికి ఎలా వచ్చావు? మెట్లకి వచ్చాను. యు ఇడియట్, గెట్ అవుట్. థ్యాంక్ యూ. ఈ చంద్రశేఖరం బీకాం లేడు, అతను. ఆర్ యు మ్యాడ్? yes I said out. Get out. అయ్యా అమ్మయ్య, అవుట్. నా మాట వినమ్మా. Get lost. ఓ అయ్యో, It's show time. Bye. మా నేను లోపలికి రావచ్చా?
పిల్ల మంచిదానిలా ఉంది. 5,000 ఒకేలా ఉండవు కదా మా. మీ అక్క దగ్గర ఓ విషయం చెప్పబోతే అది ఇంగ్లీషులో కసిబుసుమని నన్ను బయటికి గెంటింది. నువ్వన్నా వింటావా? ఆహా, మంచి పిల్ల. నువ్వు లవ్ చేసావే ఆ కామేశు, ఆడొట్టి కిలాడి. ఆడికి ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఇదిగో ఇంకో ముఖ్యం. అయ్యో చెవుడా. అది థ్యాంక్ యూ. అయ్యో బుల్షిట్. అయ్యో ఏమా. ఎవరు నువ్వు? నువ్వెవరు? నా ఇంటికొచ్చి ఊపుకుంటూ నువ్వెవరని నన్ను అడుగుతున్నావే? రంగా అయ్యయ్యా, తొందరపడకయ్యా. ఆళ్ళంటే చిన్న పిల్లలు, ఇంకా బుద్ధి రాలేదు. నీకు కూడానా? ఎక్కువ మాట్లాడుతున్నావు. మీతో ఓ రహస్యం చెప్పాలని వచ్చాను. రహస్యమా? ఏంటది? మీ పిల్లలు ప్రేమలో పడ్డారు తెలుసా? తెలుసు. ఆ కుర్రాళ్ళు ముగ్గురికి ఇంతకు ముందే పెళ్లిళ్ళయ్యాయి. అదైనా తెలుసా? తెలుసు. అందులో ఒకటికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అది నీకు తెలుసా? అది కూడా నాకు తెలుసు. అబ్బా, ఏంటయ్యా అన్ని తెలుసు తెలుసు అంటావు, మరి వాళ్ళని ఎందుకు అదుపులో పెట్టలేదు? ఇప్పుడు నేను నీకు ఒక రహస్యం చెప్పాలి. ఏంటది? ఆ ముగ్గురు గుర్రాలని మా అమ్మాయిని లవ్ చేయమని సెటప్ చేసింది నేనే. అసలు నువ్వు ఫాదర్వా బ్రోకర్వా? ఈ మ్యాటర్ లీక్ అవటానికి వీల్లేదు. ఇల్లు చూస్తే బంగారం, ఇంట్లో మనుషులు చూస్తే చండాలం. ఆ కర్రీ సచ్చినోడు కొడితే కొట్టాడు గాని మంచి క్లూ ఇచ్చాడు. నా డాటర్స్ ఇంగ్లీష్ మీడియం. ఏంట్రా డల్గా ఉన్నావు? నీ పోలీస్ అత్త ఇంకా రాలేదా? రాలేదా? ఒక్కసారి చూడు. అబు అదేం తింటావురా బాబు? స్టిల్ ప్లీజ్. ఈడొకడు నా బాలెట్ విఎస్ఆర్ స్వామి. స్టిల్ అంట. స్టిల్ బావా పద. మీరు కొంచెం దగ్గరికి రండి. ఇంకా కొంచెం. ఎవ్రీబడి స్మైల్. రెడీ ఎవ్రీబడి. 1 2 రెడీ స్టడీ. హలో, ఇది పరుగు పందెం కాదు, ఫోటో సెషన్. బ్యాక్గ్రౌండ్ బాలేదు, ఇక్కడ రండి. రమేష్ గారు, మీరు మీ వైఫ్ పక్కకి రండి. అయ్యా మీరేంటి? మీరు ఒక చోట, మీ పిల్ల ఒక చోటనా? వెళ్ళి పక్కన నిల్చోండి. నేను వెళ్ళను, నువ్వు ముందుగా ఏంట్రా? రైట్. నేను రాను. యారా, ఫోటోలోనన్నా ఇద్దరు ఒక చాటు నుంచోడానికి ప్రాబ్లమా? ఏ నక్షత్రంలో పుట్టారా బాబు? అందరూ చెప్తున్నారు కదా. తెలియదు బాబా, నువ్వు ఉండు. సరే ఒక పని చేయి, నువ్వు ఇట్రావే. ఓకే రెడీ. హ్యాపీయా బాబు? నువ్వు తీనైనా. ఓకే రెడీ. నవ్వరా. ఫోటోలు దిగారుగా, అందరూ వెళ్ళకెళ్ళిపోండి. ఐస్ క్రీమ్ కూడా తినలేదు. ఐస్ క్రీమ్ తినదా? అయితే వెళ్ళి తినండి, బాగా తినండి. కొట్టానంటే మొహం పగిలిపోద్ది. నువ్వు లేకుండా మేము ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తిన్నావా? పదరా. నేను రాను. ఏమండి, ఆయనకేదో ఇబ్బందిగా ఉన్నట్టుంది. ఇబ్బందా? ఓ బాత్రూమా? అయితే వెళ్ళండి, తీసుకురండి. బాత్రూమా? ఐస్ క్రీమ్ ఏంటి బాత్రూమ్ లో ఐస్ క్రీమా? వీడికేదో పట్టింది. అది దయ్యం పట్టింది. మనం భోంచేద్దాం రండి. భోజనమేగా? ఆకలితో చెప్పండి. పదండి. ఏంటి బాబు, ఒంట్లో బాలేదా? మాత్రలు తెమ్మంటావా? నిన్ను ఇవాళ మీ పని వస్తున్నా ప్రియా. ఏమిటో కింద కూర్చుంటే గానీ తిన్నట్టుండి చావదు. ఏందత్తమ్మో, ఇంకా తింటానే ఉన్నావా? తిను బాగా తిను. ఏంట్రా ఇంకా వెళ్ళలేదా? ఏందత్త అట్ట తినేస్తున్నావు? ఏం లేదు, ఇప్పుడే స్టేషన్ లో లంబడికని మక్కలు కొట్టి బొక్కలో దోసొస్తున్నా. ఓ కొంచెం జరగరా. అటెళ్ళు. కొంచెం జరగచ్చు కదరా. ఖాళీగా అటెళ్ళు కూర్చో. ఏంటండి ఎవరిని ఎరగదీశారు? ఏముంది, పంజాగుట్టలో పెళ్ళా ఉండగానే ఎర్రగడ్డలో ఇంకో దాన్ని తాళి కడుతూ రెడ్ హ్యాండ్ గా నా చేతికి దొరికిపోయాడు. అంతే, లాంబ్డికని ఎరగదీశా. మళ్ళీ ఏమైంది? దీనికి వెళ్తావా? మీరిద్దరు ఇక్కడే ఉంటే అది కూడా వస్తుంది. ఇదేంట్రా, చిన్నపిల్లలు గోళీలు మింగితే పొద్దున్నే బయటకు వచ్చినట్టు నువ్వేమన్నా గాజు పెంకులు మింగావా? ఇవాళ నేనేది మింగినా ఆశ్చర్యం లేదు. అంతేనా?
వస్తున్నా మీ కొంట్లో బాలేపోతే గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా, అలా ఫ్రిడ్జ్ కి జారపడతారేంటి? ఫోన్ వచ్చింది. హాయ్ డార్లింగ్. హలో డార్లింగ్. డార్లింగా? డార్లింగ్ ఏంటి రాంగ్ నంబర్? యు నాటీ. జోక్ చేస్తున్నావా? ఐ లవ్ యు. లవ్వా? లవ్ ఏంటి? అదే చిన్నగాడు. చిన్నగాడు అవ్వట్లే. ఐఎమ్ వెరీ మచ్ మిస్సింగ్ యు డార్లింగ్. చిన్నగాడు మిస్సింగ్ అంట. అందరికి ఐస్ క్రీమ్. సర్లే. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. ఇందరబ్బాయి ఐస్ క్రీమ్. వద్దపోతే వద్దని చెప్పొచ్చుగా. అత్తయ్య నీకు, ఇది నీకు, ఇది నీకే. తుడిసిద్దామని. ఏం దుడుస్తావు పాపం ఆవిడ కనపడకుండా. ఏంటి ఏమైంది అసలు? అబ్బా ఏంటి అంత గట్టిగా పట్టుకున్నావు? మరి అంత మూడొస్తే మీ ఆవిడ ఇక్కడే ఉందిగా. ఎందుకు ఎందుకు? దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్. బావా ఇదంతా ఫిట్టింగ్ పార్క్ పన్నాగం బావా. అవునా? దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్. నువ్వు వెళ్ళి ఫోటో దాసి మేము మనల్ని మేనేజ్ చేస్తాం.